వెల్కమ్ టు మై ఛానల్ తేజస్వి అల్లం. సో ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను అనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అండ్ 1 స్పూన్ గీ అయితే వేసుకోవాలి. అండ్ దీని తర్వాత బిర్యానీ ఆకు, పట్ట, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడైతే 1 కేజీ చికెన్ని నేను ప్యాన్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిన తర్వాత 1.5 స్పూన్ పసుపు వేసి 2 స్పూన్ల సాల్ట్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. చికెన్ బాగా ఉడికిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడైతే టమాటా పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ చికెన్ మసాలా, 3 స్పూన్ల కారం, మూడు స్పూన్ల ధనియాల పొడి, అండ్ 1 స్పూన్ గరం మసాలా, అండ్ లాస్ట్గా కరివేపాకు పొడి 1 స్పూన్ వేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. అండ్ లాస్ట్గా ఉడికిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. అండ్ లాస్ట్గా కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.